పల్నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. కామాంధులు, సైకోలు ఒకప్పుడు ఎక్కడో ఉంటారు, 1000 మందిలో ఒకడు దొరికితే చాలా పెద్ద విషయం అనుకునేవారు. కానీ మన మధ్యనే మామూలు మనుషులుగా గౌరవనీయమైన వృత్తుల్లో ఉండే వ్యక్తులు కూడా ఇటువంటి సైకోలు, కామాంధులుగా మారుతున్నారా, లేదు మొదటి నుంచి వాళ్ళలో ఈ గుణాలు ఉన్నాయా? 2 ఇన్సిడెంట్స్ చెప్తాం మనం. ఒకటి, వైజాగ్లో ఒక టీచర్ వృత్తిలో ఉండే వ్యక్తి ఒక అమ్మాయిని దారుణంగా హింసించి కామాంధుడిగా ప్రవర్తించిన ఒక వైనంలో ఆ అమ్మాయి ఎంత నష్టపోయిందంటే చివరికి తన ప్రాణాలు తను తీసుకున్న పరిస్థితి. చాలా దారుణమైన సంఘటన. వివరాల్లోకి వెళ్ళబోతున్నాం కాసేపట్లో. ఇంకో చోట ఇక్కడ సూర్యాపేటలో ఒక వ్యక్తి అనేక రకాల వ్యాధులు అతనికి ఉండగానే శారీరకంగా ఒక స్త్రీని హింసించి ఆ అమ్మాయితో ఆ వ్యాధులు అంటించడమే కాకుండా ఆ అమ్మాయికి ఉండే 2 ఆడపిల్లల్ని కూడా దారుణంగా అతను బలాత్కరించి ఈ విధమైన ఒక సంఘటన చూస్తున్నాం. చెప్పుకోవడానికి కూడా అసలు ఎంత దారుణంగా ఉందంటే మనతో పాటు రజనీ రమ్మ గారు ఉన్నారు. షీ ఈజ్ అ వెరీ వెరీ పాపులర్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. 25 ఏళ్ల తన లాంగ్ ప్రయాణంలో ఎన్ని కేసులు చూశారు, కానీ ఇది మాత్రం పరాకాష్ట అంటున్నారు. రజనీ గారు నమస్కారం అండి. నమస్తే. చాలా కష్టతరంగా ఉంది, మనసు కష్టంగా ఉంది. ఏదో ఆడపిల్లలే మోసపోతున్నారా, లేకపోతే పురుషులు ఇంకా దారుణంగా తయారవుతున్నారండి, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మోసపోయే వాళ్ళు అన్ని జాతుల్లోనూ ఉన్నారు. ఆడవాళ్ళలో ఉన్నారు, మగవాళ్ళలో ఉన్నారు, పిల్లలు, పెద్దలు. మోసం అనేది ప్రతి చోట ఉంది. దాన్ని ఎలా మనం క్రాస్ చేయాలనేది మన తెలివితేటల మీద ఆధారపడింది. అవును. ఈ 2 సంఘటనలు మీరు చూస్తున్నాం కదా, అంటే ఈ 3-4 రోజుల్లో బయటకు వచ్చినవి ఇవన్నీ. ఏమనిపిస్తుంది మీకు? అంటే టీచింగ్ వృత్తి అనగానే మనం ఓహో చాలా గౌరవప్రదమైన వృత్తి అనుకుంటాం. సో ఆ సంఘటనలో ఏమైంది, ఇక్కడ ఏమైంది? నిజానికి చాలా గౌరవనీయమైన వృత్తి అది. ఆ స్థానంలో ఉన్నవాళ్ళే ఉపాధ్యాయులు అంటే. ఇప్పుడు వాళ్ళే క్రైమ్స్కి పాల్పడుతున్నారు. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాళ్ళు మేము మనుషులమేగా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. కానీ యాజ్ ఎ టీచర్ ఉంటున్నామా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. పాతకాలంలో టీచర్, ఇప్పటికీ ట్రైనింగ్స్ ఉన్నాయి. ఆ పాతకాలంలో ట్రైనింగ్స్ ఎలా ఉండేవి, వాళ్ళు టీచర్గా అపాయింట్ అయిన తర్వాత వాళ్ళు పిల్లల పట్ల ఎలా ఉండేవారు, విద్యా విధానం, బోధించే విధానం ఎలా ఉండేది అనేది మనం చదువుకున్నాం, మాకు తెలుసు, మీకు కూడా కొంత తెలిసే ఉంటుంది. ఇప్పుడు విద్యా విధానాలు టీచర్ స్టూడెంట్ల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇది కూడా చూస్తున్నాం మనం. అవును. టీచర్ లాగా బిహేవ్ చేస్తున్నాడా, ఒక అబ్బాయిగానే బిహేవ్ చేస్తున్నాడు. అంతే కదా. నేను ఇప్పుడు వరకు చూసిన కేసులు చాలా వరకు ఇప్పుడు ఈ రోజుల్లో టీచర్ అనేవాడు ఒక అబ్బాయిగానే బిహేవ్ చేస్తున్నాడు, కానీ ఒక టీచర్ లాగా, ఉపాధ్యాయుడిగా ప్రవర్తించడం లేదు, బాధ్యత లేకుండానే. ఒక పక్కన నుంచి ఈ విద్యా సంస్థల తరపున పోరాడేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యా విధానాలని మార్చాలి. ఒక ఉపాధ్యాయుడికి ముందు, ఒక డాక్టర్కి ముందు డాక్టర్ అని చెప్పి ఎలా పెడతారో గౌరవార్థము ఖచ్చితంగా ఇనిషియల్ లాగా, అలా ఒక టీచర్కి టీచర్ గారు అని పిలవడం కాదు, టీచర్ డిఆర్ లాగా టీఆర్ అని ఖచ్చితంగా పెట్టాలి అని ఒక కొత్త రూల్ని తీసుకొస్తున్నారు. దాన్ని పాస్ కూడా చేస్తారని అంటున్నారు. అంటే వాళ్ళకి సమాజము ఎటువంటి పట్టం కట్టాలని అనుకుంటుందో ఒక పక్క నుంచి, వాళ్ళకి ఎటువంటి గౌరవాన్ని ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, ఒక టీచర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అని ఒక పక్క నుంచి కోరుకుంటుంటే, ఈ టీచర్లు ఏం చేస్తున్నారు? అంతే కదా, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, ఇంకా బయటకు వచ్చి ఇలాంటివి కూడా చేస్తున్నారు. అవును. ఇప్పుడు అతను చేసింది ఏంటి? యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ జాబ్ రావడమే ఈ రోజుల్లో చాలా కష్టమైపోయిన రోజుల్లో అతను టాలెంటెడ్ అనుకోవాలి. మరి వచ్చింది జాబు, సరే కో టీచర్ ఉంది, ఆవిడకి హస్బెండ్ సడన్గా ఎక్స్పైర్డ్ అయినప్పుడు ఆవిడకి ఒక 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు కో టీచర్గా అతని సహాయ సానుభూతిని ప్రకటించాలి, వీలైతే ఇవ్వాలి. అవును. నువ్వు అభిమానేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి వెంటబడటం ఎలా ఉందండి? ఆ ఏజ్ ఎటువంటిది? 20, 30, 25 ఏళ్ల వయసు కానే కాదు అది. మరి వెంటబడటం ఎంత అసహ్యంగా ఉంది అది. వెంటపడి మళ్ళీ మోసం చేయడం. మోసం వెంట పడటమే కాదు, ఈమె ఒంటరిగా ఉంటుంది పిల్లల్ని పెట్టుకుని, తలుపు ముందు బయట, డోర్ బయట 3-4 నెలల వరకు రోజు వచ్చి బయట పడుకునేవాడట. ఎంత దారుణం. నువ్వు లేనిదే నేను బ్రతకలేను, నేను నీ తలుపు బయటే పడిగాపులు కాస్తున్నాను దేవదాసులాగా అని అలా చేయడము. ఇంకా పరాకాష్ట ఏంటంటే అన్ని పచ్చిమిరపకాయలు తెచ్చుకుని తినడం. ఎంత సైకో వృత్తి ఇది, సైకో కదా ప్రవృత్తి ఇది ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు నీ మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి నేను ఇంత కారం భరిస్తున్నాను కాదు, నీ సైకో మెంటాలిటీ కాబట్టి నువ్వు భరించగలుగుతున్నావు. అవును. మామూలుగా మనం ఒక పచ్చిమిరపకాయ తినగలమా? అవును. వితౌట్ బాయిల్డ్
తినలేం కదా. వాడు ఇన్ని పచ్చిమిరపకాయలు ఎలా తిన్నాడు అంటే అది అంటే పగ రగులుతూ ఉంటుంది వాడికి. పగ అంటే చెడే అనుకోకర్లా, ఒక కోరిక తీవ్ర రూపం దాలిస్తే దాన్ని ఉన్మాది అంటారు. ఆ ఉన్మాది స్థాయిలో ఉన్నాడు కాబట్టి తినగలిగాడు. ఆ భరించే శక్తిని ఉంటుంది వాళ్ళకి, అది కాబట్టి తినగలిగాడు. ఎటువంటి దానికైనా దారుణానికైనా తలపడగలిగి చెయ్యగలిగే స్థితిలో ఉంటారు కాబట్టి ఇది కూడా దారుణమే ఎన్ని పచ్చిమిరపకాయలు తినడం. అది అది అవన్నీ చూసినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఎవరైనా కానీ కదా. పడకూడదు. ఈవిడేం చేసింది, ఇప్పుడు ఎప్పుడు కూడా వన్ సైడ్ మనం అనుకోకూడదు స్వప్న గారు. తప్పు ఒక చేత్తో చప్పుడు ఎప్పుడు రాదు, రెండు చేతులు కలిస్తేనే సౌండ్. అలాగే తప్పు ఒక సైడ్ ఎప్పుడూ ఉండదు, రెండో వైపు ఖచ్చితంగా లొసుగు ఉండనే ఉంటుంది. అవును, మన అవకాశమే ఇస్తాం వాళ్ళకి. మనం అవకాశం ఉంది, అవతల వాడు మన దగ్గరికి రాడు, మీద చెయ్యడు, ఇంట్లోకి రాడు, సోఫాలో కూర్చోడు. అంతే కదా. మనం కొంచెం లూజ్ ఇస్తేనే వాడు వస్తాడు లోపలికి. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే. కానీ ఈ అమ్మాయి దాదాపుగా తెలివిగానే ప్రవర్తించింది. అలా చేసినప్పుడు ఏం చేసింది, నిజం అబద్ధం ప్రూవ్ చేసుకోవాలి కదా అని చెప్పి అవకాశం ఇచ్చింది. ఎలా, సరే నువ్వు ఇంత అంటున్నావు కదా, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకుందామని చెప్పి. నువ్వు అసలు ఎందుకు తెలుసుకోవాలి, ఇక్కడే ఆవిడ తప్పు చేసింది. ఇక్కడే అంటే నీకు దొరికిపోతున్నాడు ఇలాంటి ప్రవర్తిస్తూ. ఈ ప్రవర్తన సైకో ప్రవర్తన అనుకున్నాం. తను ఏం చెప్పింది, నాకు ఇష్టం లేదు, భర్త చనిపోయాడు, పిల్లల్ని నేను పెద్దవాళ్ళని చేసుకొని మంచిగా చూసుకోవాలి అని తను అనుకుంటున్నప్పుడు నువ్వు అసలు ఎందుకు టెస్ట్ చేయాలనుకున్నావు. అవును, తప్పు ఇవిళ్ళనే ఉంది, లోసుకి ఇక్కడే ఉంది. సరే వెళ్ళింది, నీకు చూపిస్తాను రా అని చెప్పి ఆస్తులు చూపించాడు, ఇల్లు చూపించాడు, పేరెంట్స్ని చూపించాడు, అక్కడ అన్ని కోట్లు ఆస్తుంది, ఇక్కడ ఇన్ని కోట్లు ఆస్తుంది, అన్నీ చూపించాడు. నిజం అబద్ధం నీకెలా తెలుసు, నీకేమైనా డాక్యుమెంట్స్ చూపించాడా, అట్లీస్ట్ ఏమైనా ప్రూఫ్ చూపించాడా, నీకేమీ చూపించలేదు. అవి ఇప్పుడు నేను వెళ్తాను దారిలో, అయినా అవన్నీ ఉన్నా కూడా ఇలా పచ్చిమిరపకాయలు తినే ఒక వ్యక్తి బుర్ర సరిగ్గా లేదని అర్థమైపోతుంది కదా. ఇప్పుడు నేను దారిలో వెళ్తుంటాను, ఆ బిల్డింగ్ నాదే అంటే మీరు నమ్మచ్చు కదా. అవును, ఓ ఈ రజనీరమ్మ గారి బిల్డింగ్, రోజు మీరు ఆ దారిలో వెళ్తుంటే ఆవిడ చెప్పారు ఇదే ఆవిడ బిల్డింగ్ అని అనుకుంటారా లేదా. అలాగే ఆవిడ కూడా అలాగే అనుకుని ఉండొచ్చు, నిజంగా ఉన్నాయో లేదో ఆస్తులు మనకు తెలియదు. ప్లస్ ఇవన్నీ చూపించిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత నమ్మేసింది. తర్వాత పేరెంట్స్ని పంపించాడు, ఒప్పించండి అని. డైరెక్ట్గా అయితే ఒప్పుకోలేదు, నాకు వద్దు పెళ్ళి, నేను పిల్లల్ని చూసుకోవాలి. ఓకే బాగుంది అక్కడ వరకు. పేరెంట్స్ని కూడా పంపించి రాయబారం చేయించాడు. చేయించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అటువైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళు కూడా అతనితో ఎంతో కొంత ఇబ్బంది చాలా బాధపడి ఉంటారు. అప్పటికే అతను చాలామంది ఆడవాళ్ళని తల్లిదండ్రుల ముందే ఇంట్లోకి తెచ్చుకోవడము, తెల్లవార్లు వాళ్ళతో గడపడము, తల్లిదండ్రులు చూసి భరించగలరండి. అదే కదా. కళ్ళ ముందు కొడుకు రకరకాల అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారమేగా చేస్తున్నది. అవి చుట్టుపక్కల వాళ్ళ పరువు పోదా, అడగరా, అడిగేవాళ్ళు అడగరా, ఏం సమాధానం చెప్పాలి. గేటు తీసుకుని బయటికి రాలేని పరిస్థితి ఉండొచ్చు వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు ఒక పెళ్ళన్న చేస్తే వాడికి ఆ కోరిక తీరిపోతుంది కదా అన్నట్టుగా అనుకుని ఉండుంటారు. వచ్చి రాయబారం చేశారు, ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కానీ కట్ చేస్తే హింస. ప్రతిరోజు ఈ అమ్మాయితోటి మెడిసిన్స్ వాడడము, సెక్స్ చేయడము, ఆ పిల్లలు 4వ క్లాస్ 3వ క్లాస్ చదివే పిల్లల మీద పడుకోవడం. ఆ ఇద్దరు పిల్లల మీద పడుకుని ఉన్నప్పుడు ఈవిడ చూసినప్పుడు నువ్వు ఎందుకు పడుకున్నావని అడిగింది. నీకు అక్కడే అర్థమైపోయి ఉండాలి. అర్థమైపోయి నువ్వు బయటికి రావాలా లేదా, అతన్ని కిక్అవుట్ చేయాలా లేదా. అదే కదా. చెయ్యకుండా నువ్వు అడిగావు, అబ్బాయి నేను దొంగతనం చేసినా, నేను దొంగతనం చేశాను ఒప్పుకుంటాడా. అంతే కదా. ఏ కోణంలోనూ ఒప్పుకోడు, అసలు అంటే డిఫైన్ చేసుకుంటాడు. పిల్లల్ని ఎంత కంటికి రెప్పలా అంటే చేరదీయాలి ఒక పరాయి పురుషుడు. ఇప్పుడు ఈ రోజులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తున్నారు, ఇదేం టచ్ అనాలండి బాబు. దారుణం. డైరెక్ట్ మీద పడుకున్నాడని ఈవిడే చెప్తుంది. ఇద్దరు పిల్లల మీద కలిపి పడుకున్నాడంట. చూసారు, విన్నారా ఈ దారుణం ఎప్పుడన్నా? చిన్న పిల్లలు 3-4 క్లాసులు చదివే పిల్లలు, చిన్న చిన్న శరీరాలు, ఇద్దరి మీద కలిపి పడుకున్నాడు. నువ్వు చూసినప్పుడు అసలు నేను నిద్రపుచ్చుతున్నాను, అసలు నువ్వెవడో నిద్రపుచ్చడానికి, నువ్వు మా తండ్రివా, లేకపోతే ఒక 20 ఏళ్ళ నుంచి సాకావా వీళ్ళని, ముద్దు చేసావా, నువ్వు జోకొట్టందే నిద్రపోకుండా ఉండే స్థితిలో ఉన్నారా వాళ్ళు? తల్లి కదా అవన్నీ చూసుకుంటుంది. మరి నీకు ఎంత బాధ్యత వచ్చేసింది? నువ్వు నిద్రపుచ్చేవాడు అలా పడుకుంటావా? నీకు అక్కడే రావాలి, ఈవిడికి డౌట్ అక్కడే రావాలి. నువ్వు మరి ఇన్స్టింక్ట్స్ పని చేయలేదని అనాలి. బలైపోయింది ఆవిడ ఓన్ ఎమోషన్కి. ఆవిడ అంటే లేదు, నమ్మపలికాడు. అది అదేంటంటే దాన్ని ఏమంటారంటే మాయ చేసి నమ్మబలికి, అబ్బెబ్బే అలా కాదు ఇలా కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావు పిచ్చిదానా, నువ్వంటే నాకు ఎంత ప్రేమ, అది ఇది అని పిచ్చి మాటలు చెప్పుంటాడు. అవును, ఆవిడే చెప్పింది ఆ మాట. ఆ మాటలకు నేను మళ్ళీ బోర్లా పడిపోయి సరేలే ఏదో పొరపాటు జరిగిందిలే. అక్కడే కదండి సరేలే పొరపాటు జరిగింది అన్నప్పుడు ఆ పొరపాటే నువ్వు మనసుకు వచ్చేసింది పొరపాటని. నువ్వు ఆ పొరపాటుని నువ్వు అక్కడ ఎందుకు కట్ చేయలేదు? అదే నువ్వు అక్కడ కట్ చేసినట్టయితే ఆ శని వదిలేదు కదా, లేకపోతే నువ్వే వెళ్ళిపోకపోయినావా. మళ్ళీ రెండోసారి చూసింది. అలా జరుగుతూనే ఉంది ఇద్దరు పిల్లల మీద. పెద్ద పాప మెచ్యూర్ అయినప్పుడు
10 డేస్కో 15 డేస్కో ఆ అమ్మాయితో డైరెక్ట్గా సెక్సువల్లో పాల్గొన్నాడంట. ఈవిడ చూసిందట బాబోయ్, అసలు చూసిందంట. చూడండి తల్లి, ఏం తల్లి అండి అసలు. నువ్వు వాడు ఎవడు, నీ పవిత్రంగా పెంచుకున్న నీ కన్న కూతురు మీద ఎవడో అత్యాచారం చేస్తుంటే అవతల పడేయాలి అసలు. యాక్చువల్లీ చట్టాన్ని చేతిలో తీసుకోమని కాదు, అంత ఆగ్రహం రాదు కదా. అసలు నువ్వు ఏం చేసావు, యాక్షన్ ఏం తీసుకున్నావు, ఫస్ట్ ఎయిడ్ ఏం చేసావు? నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయాలి, చుట్టాల పక్కాలకి చెప్పాలి, నలుగురిని పోగేయాలి, వాడిని కిక్అవుట్ చేయాలి. నువ్వు కారణం ఏముంటుంది? కారణం మళ్ళీ అలాగే నమ్మబలికాడంట. అదేం కాదు ఇదేం కాదు, నువ్వు ఎంత నమ్మబలికినా నువ్వు చేసింది కళ్ళారా చూశాను, సరే ఒకసారి కదా అని ఊరుకున్నానంటుందండి. అసలు మనిషి తల్లి రెండోసారి చేశాడు, రెండోసారి చూసిందట, మళ్ళీ అడిగిందండి. నువ్వు అడగటం ఏంటి? నువ్వు ఇమ్మీడియట్గా పిల్లల్ని తీసుకు వెళ్ళిపోవాలి కదా. చైల్డ్ రైట్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, చైల్డ్ రైట్స్ కమిషన్కి వెళ్ళడం కదా. చదువు వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్ ఆవిడ, ఏం తెలియదు చెప్పండి ఆవిడకి. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుంది, సెక్షన్స్ మాట్లాడుతుంది, రీజనింగ్స్ చెప్తుంది ఆవిడ. ఇవి అప్పుడు తెలియలేదా? ఇప్పుడు దీని పర్యవసానాలుగా ఏం జరిగింది? సుఖవ్యాధులు వచ్చినాయి పిల్లలకి, తల్లికి వచ్చినాయి, పిల్లలకు వచ్చినాయి, వాడికి శరీరం అంతా రోగాలు పుట్టాయి. ఏం చేస్తున్నాడు? కొంచెం డబ్బు బాగా ఉందని ఒక పక్కన చెప్తుంది. ఈ క్రమంలో ఒక పాక్షికంగా డబ్బు ఉందనే నమ్మాలి, అంత ప్రాపర్టీ లేకపోయినా ఎంతో కొంత ఉందని నమ్మాలి. ఎందుకు అని అంటే వైద్యం చేయిస్తున్నట్ట, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి తీసుకెళ్ళి వైద్యం చేయిస్తున్నాడు. కన్సల్టేషన్ అయిపోగానే బయట కూర్చోబెడతాడట, డాక్టర్తో తనెళ్ళి మాట్లాడతాడట. మరి ఆ హాస్పిటల్ ఏం హాస్పిటల్ అండి, ఏం డాక్టర్స్ వాళ్ళు? ఇప్పుడు తల్లికి వచ్చింది ఓకే, భర్త నుంచి భార్యకు వచ్చింది అని డాక్టర్స్ అనుకోవచ్చు, వైద్యం చేయొచ్చు, ఓకే. పిల్లలకు వచ్చినప్పుడు డాక్టర్స్ ఎందుకు డౌట్ చేయలేదు? అసలు వ్యవస్థ ఏమైపోతుందండి బాబోయ్. ఇక్కడ తప్పు ఈవిడతో పాటు డాక్టర్స్ కూడా తప్పు కదండి. అవునవును, అంతే కదా. పిల్లలకి రావడం ఏంటి అంటే పిల్లలకి బహుశా వాడు ఏం చెప్పాడో తెలియదు కానీ ఎక్కడైనా అంటే గర్భం దాల్చినప్పుడే వచ్చిందని అనుకున్నారా, లేకపోతే అలా తెలియకుండా కూడా ఉండదే? డాక్టర్లు పిచ్చోళ్ళు అండి, మనకి సైన్స్ తెలియదు అనుకుందాం. డాక్టర్ వ్యాధులు ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ మీరు అన్నట్టు అది తప్పకుండా అది సెక్షువల్ కాంటాక్ట్ ఉంటేనే అయ్యే వ్యాధులు. ఒకవేళ పిల్లలకి కూడా అటువంటిది ఏదైనా అంటగట్టి ఉండొచ్చుగా. వీళ్ళు వేరే వాళ్ళతో తిరిగారు, తల్లి కూతుళ్ళు తిరుగుతున్నారు, అందుకనే ఇలా వచ్చింది. ఏం నమ్మబలికాడు అక్కడ? యాజ్ ఎ ఫాదర్ నాకు తప్పదు కదండి వైద్యం చేయిస్తున్నాను అని చెప్పాడా? ఇంత కట్టలేమన్నా డబ్బులు ఇచ్చాడా? ఏది ఏమైనా మరి డాక్టర్స్ ఎందుకు ఊరుకున్నారో వాళ్ళకే తెలియదు. వాడు ఎక్కడ పోయాడా అని ఇప్పుడు అంటే వాడిని ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? అసలు ఏ రకమైన శిక్ష వేయాలి చెప్పండి? చివరికి ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చేసి నానా అల్లరి చేసి ఇప్పుడు చేస్తుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమని చెప్పండి? ఇప్పుడు నానా అవస్థలో పడుతుంది ఒంటరిగా, వాడేటో పరారైపోయాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళని కూడా వేయాలండి. అవును, వాళ్ళని కూడా తప్పు వాళ్ళది కూడా ఉంది. అతను అలాంటి వాడని తెలిసి ఈ అమ్మాయిని రాయబారం చేయటం, ఇండైరెక్ట్గానైనా సరే ఈ అమ్మాయిని హెచ్చరించాల, మేము ఏదో ఒక నిస్సహాయ స్థితిలో వచ్చామమ్మ నీ దగ్గరికి, ఇది పరిస్థితి, నువ్వు నిర్ణయించుకో అని ఒక మాట అనగలిగి ఉండాలి కదా. అంతే. ఇప్పుడు నిన్న ఒక తాతని చంపాడు ఒక మనవడు, బాగా కోటీశ్వర్ల బిడ్డ, జనార్దన్ రావు గారి మనవడు. తల్లిని కూడా కత్తిపోట్లు పొడిచినప్పుడు ఆవిడ ఏం చేసింది? ఇమ్మీడియట్గా 100కి ఫోన్ చేసింది ఆవిడ. క్రిమినల్ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతతో మెలగాలి. ఇప్పుడు ఎంత దారుణంగా ఇప్పుడు 3 జీవితాలు నాశనం అయిపోయాయి కదండి. ఇప్పుడు ఆవిడ అదే ఏడుస్తుంది, నాకు దిక్కేంటి, రోగాలు ఎలా తగ్గుతాయి, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళ తర్వాత సంగతి అది ఎప్పుడో. ప్రస్తుతం వాళ్ళ చదువులేంటి, ప్రస్తుత జీవితం ఏంటి? అసలు వాళ్ళు పిల్లలు అంటే ఏ వయసులో వాళ్ళకి శారీరకంగా పడ్డ గాయాలు ఓకే, మనసుకి ఎన్ని గాయాలు అయ్యి ఉంటాయండి? అసలు మనిషి మానవ సంబంధాల గురించి ఆ పిల్లలకి ఎలాంటి భావన కలుగుతుంది? ఇప్పుడు ఇంకా రోగాలు వచ్చాయి శరీరానికి, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటండి? అదే వాళ్ళ ఆ పిల్లల బ్రతుకులు ఏంటి చెప్పండి. కానీ ఇక్కడ ఒకటే, ఎప్పుడు కూడా మనం ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నేర్చుకోవడం అప్రమత్తత తప్ప ఏమీ లేదు కాబట్టి రజనీ గారు ఏం చేయాలండి? ఇప్పుడు ఆ రెండవ సంఘటన విశాఖపట్నం, అది కూడా ఘోరం. 2 సమానమైన ఘోరాలు అనమాట. వీడు ఒక సైకో, వాడొక సైకో. వీళ్ళనట వీడు అనకూడదట, వారు వీరు అనాలి మనం. మగవారు అని ఎవరంటున్నారు? మనం అనాలి. అదే ఇటువంటి మృగాల్ని మనము అండి బండి మగవాళ్ళు అనాలట, వాడు వీడు అనకూడదు వీళ్ళని. ఇటువంటి దుర్మార్గుల్ని ఎంత పెద్దవాళ్ళనైనా సరే సందర్భానుసారంగా వీడని మాట్లాడుకునే సమాజం ఇది. ఈ వీళ్ళు చెప్తున్నారు ఇలాంటి దుర్మార్గుల్ని వాడు వీడు అనకూడదు. వీళ్ళంటే ఎవరు? పబ్లిక్. అదే పబ్లిక్ అంటే పబ్లిక్ ఏదో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలని, కానీ అది ఒక కుటుంబంలో జరిగిన ఒక ఇంత బాధ, కడుపు మంట అని తెలిస్తేనే వాళ్ళకి, అది వాళ్ళ వరకు వస్తే కానీ తెలియదు.
విశాఖపట్నంలో దారుణం కూడా చాలా చాలా దారుణం అండి. ఆడపిల్ల దొరికిందని చెప్పి నీ ఇష్టం వచ్చాడు వాడుకుంటావా? వాళ్ళ ఆస్తిపాస్తులు అమ్మి కట్న కానుకలన్నీ వాడి మొహాన పోసామని తల్లి నడి రోడ్లో నుంచి ఏడ్చి చెప్తుంది. పూరిపాకలో ఉండాల్సిన కర్మ మాకేంటండి? ఇల్లు అమ్ముకున్నాము, ఆస్తులు అమ్ముకున్న వాడికి ఇచ్చాము కట్న కానుకలు. మేము ఇప్పుడు పూరిపాకలో ఉంటున్నాం, బిడ్డను పోగొట్టుకున్నాం, మాకేం మిగిలింది? అది ఇప్పుడు కొడుకు లేడంటే కొడుకు ఉన్నాడు, రేపొద్దున ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? రోడ్డున పడ్డట్టే కదా. ఇల్లు వాకిలు లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఉన్నదంతా పిల్ల బాగుండాలి అని చెప్పి ఇచ్చారు. ఏదో ఉన్నంతలోనే. అతను ఏ వృత్తిలో ఉన్నాడు? అతను ఏం జాబ్ చేస్తాడో మరి. వాడికి ఒక సింహాసనము, ఒక సూటు, పెళ్ళి మొత్తం గ్రాండ్గా చేసినట్టు ఫోటోలు. మనిషి వెళ్ళిపోయింది, కూతురే వెళ్ళిపోయింది కదా. అంతే, కూతురు వెళ్ళిపోయింది. ఇప్పుడు పెళ్ళైన రోజు నుంచి వాడు ప్రవర్తించే తీరు ఒక మృగాలైన వేళ పాళ ఇంత టైము ఇన్నిసార్లు అని ఉంటుంది వాటికి కూడా. వీడికి లేదు. అడ్డమైన మందులు వాడతాడట ఆ స్ట్రెంగ్త్ కోసం. మళ్ళీ 24 hours పోర్న్ వీడియోస్ చూసి ఆ స్టైల్లో చేయాలి, అంత టైం చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. హింసాకాండ అంతే, ఇంకా దానికి వేరే పేరు ఏమీ లేదు. అది మనిషా బొమ్మ లేకపోతే ఏంటి? అమ్మాయి ఇంత బెంబేలెత్తేయకుండా ఒక్కసారి గొంతెత్తి చెప్పింది. అక్కకి చెప్పిందట, తల్లికి చెప్పుకోలేక తోడబుట్టింది కదా, అక్కకి చెప్తే కొత్తగా పెళ్ళయింది, నీకు అలాగే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి, ఇప్పుడు నువ్వు ఇలా గొడవలు పెట్టుకుని వచ్చేస్తే ఇక్కడ అమ్మా నాన్నకి ఏముంది, ఎలా చూడగలరు నిన్ను, నువ్వు జాగ్రత్తగా నీ కాపురాన్ని నువ్వు కాపాడుకోవాలి అని చెప్పిందట. సరే, తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అతను వాడే పిల్స్ ఏవైతే ఉన్నాయో ఫోటో తీసి బావగారికి పంపింది, అంటే అక్క భర్త. అతనేం చేశాడు? నెగ్లిజెన్సీ. ఇప్పుడు అతని సొంత చెల్లి అయితే అలా నెగ్లెక్ట్ చేస్తాడండి? చేయడు. భార్య చెల్లి కాబట్టే కదా. మన ఇంట్లో పిల్ల పాపం కొత్తగా పెళ్ళయింది, నన్ను నమ్మి నాకు కదా ఇది పంపించింది అని ఇంకో కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, గౌరవాన్ని అతను తీసుకుని అది ఏంటి అనేది వాచ్ చేయాలి కదా. ఏం చెప్పాడో తెలుసా అతను? అది కొంచెం నైట్ టైంలో ఇలా పంపించింది, 8 o'clock టైంలో పంపించింది, రేపొద్దున చూద్దాంలే అని పడుకున్నాను నేను. చూసారా ఎంత నెగ్లిజెన్సీ ఉందో? అదే ఇక్కడ అన్ని సంఘటనలలో అన్ని చోట్ల కూడా నెగ్లిజెన్స్ ఉంది. అక్కడేమో ఆ సిచ్యువేషన్లో పెద్దవాళ్ళ తప్పు లేదండి, పెద్దవాళ్ళ తప్పు, కన్న తల్లి తప్పు, పిల్లలకి ఆడపిల్లలకి ఇలా అవుతుంటే అసలు ఊరికే ఇప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం అయితే ఊరికే ఇలా దగ్గర తీయడం కూడా పరాయి పురుషుడు ఖచ్చితంగా తప్పు. అస్సలు ముట్టుకోవద్దండి ఆడపిల్లని. తాత అవనండి, తండ్రి అవనివ్వండి. నిన్న చూశాను నేను, దగ్గర తీసుకుని ముద్దులు పెట్టడాలు ఇవన్నీ కూడా. తండ్రి డ్రైవ్ చేస్తుంటే వెనకాల 2 ఆడపిల్లలు, ముందు ఒక పాప, 2 ఆడపిల్లలు వెనకాల. ఎంత గట్టిగా హగ్ చేసుకుని కూర్చుందంటే తండ్రిని, అంత పడిపోతాను అన్న భయంతో పట్టుకుని ఉండొచ్చు. నెక్స్ట్ రోజు ఎక్కడికో చోటుకి వెళ్ళాలి, స్కూల్కో ట్యూషన్కో తీసుకెళ్ళాలి. ఏజ్ పెరగదా అండి ఈ ఇయర్కి ఆ ఇయర్కి? ఫీలింగ్స్ రావా? ఖచ్చితంగా వస్తాయి. ఒక అమ్మాయి 14-13 సంవత్సరాల అమ్మాయి తల్లి దగ్గర పడుకోమంటే పడుకోదట, నాన్న దగ్గరే పడుకుంటా. ఏంటంటే ఈవిడ సమర్థింపు. తండ్రి బాగా అలవాటు అండి చిన్నప్పటి నుంచి తండ్రి అలవాటు అయితే చిన్నప్పుడే ఉంచు. ఇప్పుడు ఎంత వయసు? తండ్రి దగ్గర పడుకోబెడతావా? ఆ అమ్మాయి గట్టిగా టచ్చింగ్లు ఇస్తూ పడుకోవడం. ఆ తండ్రిగానే ఉన్నాడు, అయినా కూడా ఈ పిల్లలోనే ఫీలింగ్స్ వచ్చినాయి. తండ్రిని హగ్ చేసుకోవడం, స్కూటర్ మీద గట్టిగా పట్టుకుని కూర్చోవడం. నిన్న కూడా చూశాను నేను, మా కారు ఆపి ఆ పిల్లని పట్టుకుని తండ్రికి పిల్లకి చెప్పాలన్నంత స్పీడ్ వచ్చేసింది నాకు. కానీ ఎంతమందిని పట్టుకుని మనం మాట్లాడతామండి? అంటే ఇది ఎక్కడో మనం దారి తప్పేసామండి. ఈ 2 సంఘటనలు అయితే స్టైల్ ఎక్కువైందండి చాలా. ఈ 2 సంఘటనలు తీవ్రం. బట్ ఈ తీవ్ర రూపం దాల్చడానికి ఆ వాతావరణం ఏదైతే క్రియేట్ అవుతుందో మన చుట్టూ, ఇది పర్వాలేదు, చూసి చూడనట్టు ఊరుకో, తర్వాత చూద్దాంలే, ఈ నెగ్లిజెన్స్, బాధ్యత లేకపోవడం, ఇంకొకటి స్పందన లేకపోవడం. ఇంకొకటి చెప్పనా? పాతకాలంలో లాగా కాదు, ఆడపిల్లని తండ్రి బాగా ప్రేమించాలి, మా అమ్మాయికి తండ్రి దగ్గర బాగా చనువు ఎక్కువ అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు ఏ రోజుల్లోనైనా సరే అది జెండర్ ప్రకారం వేరు. అతను మేలు, ఈ పాప ఫిమేల్ అయినప్పుడు ఎటువంటి రిలేషన్ అయినా సరే టచ్ ఎందుకండి? నోటితో మాట్లాడు, అమ్మ తల్లి పాప అని మాట్లాడు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, ఇవ్వవలసిన సౌకర్యాలు ఇవ్వు, పిల్లని బాగా చదివించు, ధైర్యాన్ని ఇవ్వు, ఆ కోర్స్ చేయించు, ఈ కోర్స్ చేయించు, నువ్వు ఒక బాడీ గార్డ్ లాగా, గార్డియన్ లాగా నువ్వు బిహేవ్ చేయి. అంతేగాని మంచి తండ్రులు ఉన్నారండి, పిల్లలు చెడిపోయిన వాళ్ళు లేరా? ఇప్పుడు ఆ పాప తండ్రి పక్కన పడుకుంటానంటుంది. ఎందుకు? తండ్రి బాగానే ఉన్నాడు. మరి ఇంకో కేసులో తీసుకుంటే పిల్ల బాగానే ఉంది, తండ్రి కదా చెడిపోతున్నాడు. అది మరి ఆడపిల్లని ఒక వయసు వచ్చాక, అంటే అది చాదస్తాం అని అంటారు ఇప్పటి రోజుల్లో, మీరు అన్నట్టు రైటే. ఒక పాయింట్ అయ్యాక, ఎస్పెషలీ 10-12 ఏళ్ళు వచ్చిన వయసు తర్వాత దూరం
పెట్టడం, పిల్లల్ని ఆడపిల్లల్ని తొందరగా అవన్నీ పాటించేవారు. కానీ ఇవాళ రోజుల్లో కూడా మనం అంటే అవగాహన తెచ్చుకోవాలి కానీ అలా చాదస్తంగా ఉండాలా అని ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు. కానీ దీనికి కారణాలు ఉన్నాయంటున్నారు కదా రజనీ. పిల్లలకు వేసే బట్టలు ఎలా ఉన్నాయండి? అదే ఇప్పుడు 10 years 11 years వస్తే పిల్లలు బాడీలో ఎన్ని చేంజెస్ వస్తున్నాయి. మరి ఎటువంటి బట్టలు వేస్తున్నావు నువ్వు? తండ్రి పక్కన మెడ చుట్టూ చేతులేసి కాళ్ళల్లో కాళ్ళు దూర్చేసి కూర్చుంటున్నారు ఆడపిల్లలు. 20 ఏళ్ళు వచ్చినా కూర్చుంటున్నారుగా. దీన్ని ఏమనాలి? ప్రేమ అనాలా? కల్చర్ అనాలా? రోజులు మారిపోయినాయి అనాలా? మీ రోజుల్లో కాదు మేము వేరు అనాలా? ఏమనాలి? చాలా అన్నీ ఒకటే. ఇప్పుడు ఈ వైజాగ్ కేసు తీసుకుంటే తీవ్రంగా హింస పెట్టాడు అమ్మాయిని. పెట్టి 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 ఆ అమ్మాయి భరించలేక చెప్తే ఎవరు పట్టించుకోలేదని ఆ బావ అనే ఆయన కూడా తెల్లవారు చూద్దాంలే అనుకున్నాడంట, ఊరుకున్నాడు. మిడ్నైట్లోనే కాల్ వచ్చింది, మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు అని ఫోన్ చేశాడట. ఫోన్ చేసి వెళ్ళి చూస్తే చనిపోయింది, ఉరి పెట్టుకుని చనిపోయింది. మరి ఈ బావ అనే ఆయన మేల్కొని ఉంటే ఆ విషయంలో ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఉంటే ఆ పాప బతికేది కదా. అదే రోజు జరిగింది. సేమ్ 8 o'clockకి మందు డబ్బా పంపించింది ఫోన్లో, మిడ్నైట్లో కాల్ వచ్చింది, చనిపోయింది. కానీ అది సరే, జరగరాని దారుణం జరిగిపోయిందండి. ఆ అమ్మాయి సరే ఆ బావకు చెప్పింది అది. ఒక్కసారి ధైర్యం తెచ్చుకుని మొదటి విషయంలో ఆ తల్లి కూడా భర్త మీద తిరగబడ్డానికి ధైర్యం చూపించకపోవడం, ఇక్కడ కూడా తిరగబడ్డానికి ధైర్యం చూపించకపోవడం. పశువు అండి వాడు. అలాంటి వాడి దగ్గర ఎంత బలం ఉండుంటుంది. చిన్నపిల్ల, ఆడపిల్ల, ఫస్ట్ టైం పెళ్లి చేసుకుని మొదటిసారిగా సంసార జీవితం అనుభవిస్తున్న ఆ పిల్ల శరీరము ఎంత సున్నితంగా ఉంటుందండి. ఎదురు తిరగగలగదా? తిరిగితే మాత్రం ఇలా అంటే పడిపోతారు ఆడపిల్లలు. అదే అదే ఒక సాంప్రదాయంగా పెరిగిన మీరు అన్నట్టు ధైర్యం తెచ్చుకుని ఎవరికైనా ఇంటికి వచ్చేసి చెప్పాలి. అక్క సలహా ఇచ్చిందిగా, నువ్వు ఇంటికి వచ్చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అదే కాబట్టి ఇంకా తనకేం పాలుపోక ఎవరు అర్థం చేసుకోరు. ఈ హింస నేను భరించలేను. రెండోది రజనీ గారు, ఏ మాటకు ఆ మాట, ఎంత అభివృద్ధి పరిణితి చెందిన మహిళలైనా ఈ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం లోపల సున్నితత్వాన్ని వాళ్ళు పక్కన పెట్టి గీత దాటలేకపోతున్నారు. ఎందుకంటే ఇవాళ మీరు ఏదో పాత సాగుతుంది, అరిటాకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా అరిటాకే నష్టం అని. ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఎదుర్కొన్నా ఆడపిల్లనే అంటారు, నువ్వే తినగాలేమేమో, ఆ మాత్రం భర్తలు ఉండరా, మంచి రసికుడు, ఇలా రకరకాల పిచ్చి పిచ్చిగా చెప్పి సమర్థిస్తారు తప్ప ఈ ప్రవర్తనకి ఎక్కడా ఇది లేదు. మరోవైపు మనకి చట్టాలు, సుప్రీంకోర్టు మ్యారిటల్ రేప్ గురించి మాట్లాడడం, ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నది ఇది. సో ఇప్పుడు ఏమంటారు రజనీ గారు, అంటే ఇలాంటి సిచ్యువేషన్, అసహజ పరిస్థితులు ఖచ్చితంగా అవి ఎదురవుతున్నప్పుడు మనకి రెడ్ ఫ్లాగ్స్ ని గమనించి మనం వెంటనే ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రులకి చెప్పినప్పుడు, ఎవరికి చెప్పినా సరే ఫ్యామిలీలో ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇది ఏంటని ఆలోచించగలగాలి. నెగ్లిజెన్సీ అండి. ఇప్పుడు చాలామంది ఒక స్థాయిలో ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి, బాగా డబ్బు లేని ఫ్యామిలీస్, ఎలాగోలా పెళ్లి చేసి బయటికి పంపించేయాలని చూస్తారు ఆడపిల్లల్ని. నిజానికి వాళ్ళ ఇంటి పరిస్థితులు అలా ఉంటాయి. ఆడపిల్ల పెళ్లి చేసి పంపకపోతే అది ఇంకో రకమైన బాధ కాబట్టి వాళ్ళకి అలా అనుకుంటారు. కానీ పెళ్లి చేసి పంపిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ అమ్మాయి గురించి కనుక్కుంటూ ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, సిబ్లింగ్స్కి కూడా ఉందండి. అంతే కదా. ఆ ఇంటి అల్లుడైనంత మాత్రాన అతను పరాయాడు కాదు కదా, అతనికి కూడా బాధ్యత ఉంటుంది. ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్, అరే ఇలా చెప్పింది ఏమై ఉంటుంది అని చర్చించుకోవడం. అంటే తల్లిదండ్రుల తరఫు నుంచి తప్పు జరగకూడదు. మీరన్నట్టు ఈ అమ్మాయి కూడా అలాంటిది ఏమైనా ఉంటే బయటకు వచ్చేసి ఈ మినిమం చదువుకుంటున్నారుగా, 10th క్లాస్ చదివినా సరే ఈ రోజుల్లో మంచి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అందరికీ. అవును, నెట్, మన సెల్ ఫోన్, మొబైల్ యూజ్ చేయడం ప్రతి ఒక్కరికి వస్తుంది, అన్నీ తెలుసుకోవచ్చు. చదువు లేని వాళ్ళు కూడా మొబైల్ ఆపరేట్ చేస్తున్నారు బ్రహ్మాండంగా. మరి వీళ్ళు ఎందుకు ఇలాగా భయపడుతున్నారు ఫ్యామిలీ పరంగా? కానీ అమ్మో భర్తను వదిలేసి వెళ్ళిపోతే నన్నేమంటారు అని అంటే ఆ కేటగిరీ మనుషులు ఎక్కువగా భయపడుతున్నారు. బాగా హైలీ ఎడ్యుకేటెడ్ సిటీస్లో ఉండేవాళ్ళు ఇటువంటి సందర్భాల్లో భయపడటం లేదు, కానీ ఊళ్ళల్లో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు మీరు అడిగినందుకు నేను చెప్తుంది ఏంటంటే, భయపడకండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు దుర్భరంగా అనిపించినప్పుడు, అది కష్టపడుతున్నప్పుడు, మీకు కష్టమే కదా పడుతున్నారు, కష్టం అనిపిస్తుంది కదా, అనిపిస్తుందని తెలిసినప్పుడు మీరు ఇమీడియట్గా బయటకు రండి. బయటకు వచ్చి చెప్పండి, నలుగురికి చెప్పండి, తల్లిదండ్రులతో తీవ్రంగా ఖండించి చెప్పండి. ఇంకా బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి, ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ చూడండి. ఈ సందర్భంగా నేను ఇది కూడా చెప్తున్నా, కేసు వెళ్ళి ఇలా అండి అని చెప్తే కేసు తీసుకోవట్లేదు, అంతే, ఫైల్ చేయటం లేదు. వినేసి వెళ్ళండి అమ్మా, ఫ్యామిలీ మ్యాటర్స్ మీరే సెటిల్ చేసుకోండి అంటారు, ఫ్యామిలీ దులిపేసుకుంటున్నారు. పాపము చాలామంది అనుకుంటారు పోలీస్ దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తే మనకి ఊరట కలుగుతుంది, ఏదన్నా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని.
ఇప్పుడు అది కూడా వాళ్ళు ఏమి చేయటం లేదు. వాళ్ళకి కేసులు ఎక్కువ అంటున్నారట. చూడమ్మా, వేల కొద్దీ కేసులు పెండింగ్లో ఉన్నాయి, దుమ్ము బట్టి ఉన్నాయి అక్కడ. ఇవి తేలేటప్పటికి జీవితం అయిపోతుంది, వెళ్ళండి అమ్మా ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి, మీరు సెటిల్ చేసుకోండి అని చెప్పి పంపించేస్తున్నారు. వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదని అంటున్నప్పుడు ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు నాకు నొప్పి కలిగిందండి, యాక్షన్ నేను తీసుకోవాలా, పక్కన వాళ్ళు తీసుకోవాలా? భరించలేని నొప్పి కలిగినప్పుడు వెంటనే తెలియచేయాలి. ఏదో చిన్న అడ్జస్ట్ అవ్వగలం అనుకుంటే ఓకే, కానీ ఇవి అడ్జస్ట్ అవ్వగలిగే సమస్యలండి. ఇలాంటివి ఖచ్చితంగా ఎదిరించాలి. అటువంటి జీవితాన్ని వదులుకుని బయటకు వచ్చేయటమే మంచిది. దురదృష్టం ఏంటంటే ఈ రెండు కూడా ఇర్రివర్సిబుల్. చాలా, ఒకడికి ప్రాణం పోయింది, ఇంకొకరికి రోగాలు వచ్చి ఆ రోగాల నుంచి అసలు కోలుకోవడం అంటే ఎంత మెడిసిన్ వచ్చిందని అనుకున్నా స్పిరిట్ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు అండి ఇంకా మందులు వేసుకుని కోలుకుని జీవితం సాగదీయడం వెళ్ళదీయడం తప్ప మానవ సంబంధాల మీద నమ్మకాలు పోతాయి, ఆత్మ సంతోషంగా ఉండదు, శరీరం సుఖంగా ఉండదు. ఏమిటండి ఖచ్చితంగా పిల్లలు కూడా సైకోల్లాగానే తయారవుతారండి. సక్రమంగా ఆలోచించాలి, ఖచ్చితంగా ఇప్పించాలి. కానీ ఎంతకాలం పడుతుందో వాళ్ళు మళ్ళీ నార్మల్ అవ్వటానికి చూడండి. ఇప్పుడు ఆ తల్లి ఎంత కష్టపడాలో చూడండి, కోట్ల చుట్టూ తిరుగుతుంది. చాలా ఆలోచింపజేసే 2-3 విషయాలు చెప్పారు ఇవాళ. నాకు గుండె భారం అయిపోయిందండి విని అసలు నిన్నటి నుంచి నాకు సరిగ్గా లేదు మైండ్. నిజంగా నేను చాలా బాధపడిన కేసులు అంటే 2 ఎన్నో జరుగుతున్నాయి. ఇవి అసలు నాకు చాలా రేరెస్ట్ కేసుల్లాగా అనిపించినాయి. దారుణం అండి. అంటే కోల్కతా కేసు నుంచి మనం కోలుకో ముందే దాన్ని మించిన కేసులు చేస్తున్నారంటే ఎక్స్పర్ట్లు అయిపోయారా వీళ్ళు? అదే అర్థం కావట్లేదు. అంటే మన మధ్యనే ఉన్నారు వీళ్ళు, మన మధ్యనే. భయానకమైన విషయం, ఎవరిని నమ్మాలన్న భయంగా. సో బేసిక్గా మనం ఏమి కన్క్లూడ్ చేయాలంటే, సరే ప్రొఫెషనల్గా ఒక దీనిలో ఉన్నప్పుడు వేరు, కానీ ఎప్పుడైతే ఒక బంధంలోకి అడుగు పెడుతున్నామో ఒకటికి 10 సార్లు కాదు, ఒకటికి 100 సార్లు ఆలోచించి అన్ని రకాలుగా ఒక ఇన్నర్ గైడెన్స్ అంటారు చూడండి, దానికి స్పందన ఉంటేనే, దాని పట్ల ఒక గౌరవం ఉంటేనే మనం వాటిలో ఊబిలో చిక్కుకుపోకుండా సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ టీచర్ కేసు, సూర్యాపేట కేసు తీసుకుంటే తనున్న పరిస్థితుల్లో చిన్నపిల్ల కాదు కదా, భర్త చనిపోయాడు, 2 ఆడపిల్లలు ఎదురుగా ఉన్నప్పుడు తన సిచ్యువేషన్ గురించి చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవాలి ఆవిడ. ఇంత పాపం చాలా వరకు ట్రై చేసింది కానీ పడిపోయింది ఆ ఊబిలో. ఇంకా ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు తొందర అసలు పడద్దండి. పెళ్ళి కాకపోయినా నష్టం లేదు అంటే ఎలాగోలా పంపించేద్దాం బయటికి అని పెళ్లి చేసేస్తున్నారు. చనిపోయింది, అమ్మయ్య మీ జీవితాలకి శని వదిలిపోయిందిగా, ఇప్పుడు ఆనందంగా ఉండండి. ఇంతే, ఇప్పుడు చెప్పుకోగలిగింది చెప్పాల్సింది ఇదే మిగులుతుంది. మరి మీరు ఎలాగోలా వదిలించుకోవాలనుకున్నారు, ఇలా వదిలించాడు దేవుడు. ఇప్పుడు బాగుందా? పిల్లనిచ్చేటప్పుడు ఆచి తూచి ఏ ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా మంచి మనసు గలవాడిని ఇచ్చి చేయండి. నమ్మకస్తుడు ఫస్ట్, నమ్మకస్తుడు, తెలిసిన సంబంధాలు చేసుకోండి. ఇవాళ రేపు ఎవరు దొరికితే వాళ్ళకి చేసేయడము, అది ఏ ఊరు సంబంధమైనా పర్వాలేదు, ఎక్కడ ఎంత దూరమైనా పర్వాలేదు, ఇచ్చి చేయటానికి సిద్ధపడుతున్నారు. మళ్ళీ ఇంకా లవ్ మ్యారేజెస్, ఈ ఎక్కడో ఎవరో ఒకరికి ఇచ్చేద్దాం అనుకున్నా లవ్ మ్యారేజ్లు చేసుకున్నా ఫెయిల్ అవుతున్నారండి. అవును, కాస్త తెలిసిన సంబంధాలు, నమ్మకంగా ఉన్న సంబంధాలు చేసుకుంటే కాస్త ఆడపిల్లలు దక్కుతారు. చాలా మరొక్కసారి సమాజం అంతా కూడా ఈ చూస్తున్న డాక్టర్లు కూడా ఈ ఎపిసోడ్ చూస్తుంటే వాళ్ళని చూసిన డాక్టర్లు ఒక్కసారి వాళ్ళకి నిజంగా ప్రక్షాళన జరగాలి. వాళ్ళ చాలా కలిచివేసే విషయాలు మాట్లాడుకున్నాము. ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు అండి డాక్టర్స్ కూడా ఇంట్రాగేషన్ చేయాలి పేషెంట్ని. ఇంత చిన్నపిల్లలకి ఎందుకు వచ్చాయి, తల్లిని నువ్వు బయట ఎందుకు కూర్చోబెట్టావు, నువ్వు అసలు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఈవిడికి వచ్చిన కంప్లైంట్ గురించి అతను మాట్లాడతాడట. అది ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, లోపల సిమ్టమ్స్ సీజనల్గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ జ్వరాలు సంవత్సరం పొడుగుతా వచ్చే జ్వరాలు ఈ సీజన్లో వచ్చిన జ్వరం ఒకలా ఉంటుంది, ఈ సీజన్లో వచ్చిన జ్వరం దానికి సంబంధించిన మెడిసిన్ డాక్టర్ ఇస్తాడు. యాంటీబయాటిక్ ఈచ్ ఎవ్రీ టైం చేంజ్ చేయాలి. నువ్వు సంవత్సరం అంతా జ్వరం వస్తుందని చెప్పి నీకు తోచిన మందు వేసేసేది కాదు ఇది. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా బాడీ కండిషన్ నేనే చెప్పుకుంటాను, నువ్వెందుకు చెప్తావు? అదే అంటే ఇక్కడ కుట్ర కనిపిస్తుంది కదా, క్లియర్ కనిపిస్తుంది కదా. ఇది బయట కూడా ఉందండి. చాలా మంది ఆడవాళ్ళు భర్తలతో హాస్పిటల్కి వెళ్తారు. ఇప్పుడు ఈ తరం అమ్మాయిలను పక్కన పెడదాం. ఇంకా ఇంతవరకు చూసుకుంటూ వస్తే భార్యాభర్తలు హాస్పిటల్కి వెళ్తే భర్త మాట్లాడతాడు. పాత రోజులు అమ్మమ్మల కాలంలో తీసుకుంటే బయట వాళ్ళతో మాట్లాడటానికి సిగ్గు, అభిమానం, బిడియం అడ్డం వచ్చి వాళ్ళు మాట్లాడేవారు కాదు. వెంట వెళ్ళిన భర్తలో కొడుకులో మాట్లాడేవారు, మా అమ్మగారికి ఇట్లా అండి, మా ఆవిడకి ఇట్లా అండి అని. ఇప్పుడు మరి తర్వాత కాలంలో వస్తే ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకోగలిగే స్థితిలో ఉండి కూడా ఆ భర్తలు ఎందుకు చెప్తారు? నా కంప్లైంట్ నేను చెప్పుకుంటాను బై డాక్టర్కి, నేనే చెప్పుకుంటాను, నువ్వు చెప్పొద్దు అని ఆడవాళ్ళు అనాలి. తర్వాత డాక్టర్ కూడా ఆమెను మాట్లాడినివ్వండి, ఆవిడని చెప్పనివ్వండి అని ఆవిడని అడగాలి.
తర్వాత అడిగినప్పుడు నువ్వు చెప్పాలనుకున్నప్పుడు మొత్తం చెప్పు, ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పు, నన్ను ఇతను మోసం చేస్తున్నాడు, ఇట్లాంటి రోగాలు వచ్చినాయి, నువ్వు డాక్టర్కి చెప్తే మేబీ అతను నేను సేవ్ చేయగలడేమో కదా. అంతే కదా. డాక్టర్స్ కూడా అడగాలండి, మీరెందుకు మాట్లాడుతున్నారు, అవన్నీ మాట్లాడినివ్వండి. పిల్లలకి సుఖవ్యాధులు రావటం ఏంటి, ఏమా ఎందుకు అని అడిగితే అమ్మాయికి కొంచెం ధైర్యం వస్తుంది, అంతే కదా, చెప్పగలుగుతుంది. అంతేగాని వీళ్ళని బయట కూర్చోబెట్టి అతను వెళ్ళి మాట్లాడితే ఆ డాక్టర్ మందులు ఇవ్వటం ఏంటి, ట్రీట్మెంట్ చేయడం ఏంటి. కరెక్ట్. మరి యూరిన్ తీసుకోవడము, బ్లడ్ తీసుకోవడము టెస్టులకి అనేక సార్లు ఎందుకు తీసుకుంటున్నారని ఈ అమ్మాయి ప్రశ్నిస్తే ఏమీ లేదని ఏదో బ్లఫ్ చేస్తాట. ఇవన్నీ చదువుకున్న వాళ్ళకి తెలియవండి. ఆవిడ చదువుకుంది, జాబ్ చేస్తుంది, తెలియదండి. ఎందుకు బోర్లా పడుతున్నారు అంటే గత్యంతరం లేక ఒక 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 తోడుని కోల్పోతామేమో. అంటే అది మానసిక ఏదైతే డిపెండెన్స్, అదే ఆ ఇమోషనల్ డిపెండెన్స్ ని మాత్రం ఏది డబ్బు భర్తీ చేయట్లేదు. తర్వాత భయం కూడా. కాబట్టి అదే ఇవన్నీ ఏంటంటే సమాజంలో కొంత అంటే ఆడపిల్లదే తప్పు అని వేసేసి ఒక తత్వం వల్ల చాలా మంది నోరు మూసి కూర్చుంటారు. రెండోది ఏంటంటే ఎమోషనల్ డిపెండెన్సీ ఎక్కువ అయిపోవడం. బట్ ఏదేమైనా ఈ సంఘటనలు చూసి ప్రొటెస్ట్ జరగాలండి. నిజంగా తగిన శిక్ష పడకపోతే న్యాయ వ్యవస్థ మీద కూడా మనకి నమ్మకం. ఈ 2 కేసులు పర్టికులర్గా వీళ్ళకి వేసే శిక్షలు డిఫరెంట్గా ఉండాలండి. ఏదో 10 ఏళ్ళో 20 ఏళ్ళో 5 ఏళ్ళో జైలు శిక్ష వేయడం కాదు, అది శిక్ష అండి. బయట ఎండ తగలకుండా, ఎవరి మాటలు పడకుండా, నేడుపట్టును పెట్టి చక్క 3 పూట్ల ఫుడ్ పెట్టి రెస్ట్ తీసుకొని అయినా, లేకపోతే ఏదో చిన్న చిన్న పనులు చెప్తారు. పెద్ద కష్టమా అలాంటి వాళ్ళకి? కానీ ఒకటి మీరు అన్నది రైటే, కానీ ఇలాంటి వ్యక్తులు తప్పించుకు తిరిగితే మళ్ళీ ఇంకొక అమ్మాయిని మోసం చేస్తారు. అదే బయట కూడా వదలొద్దు, జైల్లోనూ పెట్టకూడదు. వీళ్ళని ఏం చేయాలంటే ఒక చోటకి తీసుకెళ్ళాలి, ఎవ్వరు మనిషి అనేవాడు కనపడని ప్లేస్కి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు చెట్టుకు కట్టేసి కీకారణ్యంలో వదిలేసి రావాలి. అది మనం ఎమోషనల్ గా మాట్లాడామంటారు. న్యాయవాదులతో మీరు కాదు, అంటే న్యాయవాదులతో లేకపోతే కొంచెం మానవ హక్కుల అంటే యాక్టివిస్టులు ఉంటారు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, వాళ్ళకి ఏంటంటే ఇలా మాట్లాడితే ఇలా సొల్యూషన్స్ రావు, అసలు వాడి కండిషన్కి ఒక కారణం ఏంటో వెతకాలంటారు. సరే ఏదేమైనా చాలా దురదృష్టకరమైన సంఘటనలు రజనీరమ్మ గారు. వాడి కండిషన్కి కారణం వెతకటానికి వాడు కావాలని క్రియేట్ చేసుకున్నాడు కదా కండిషన్ని. నువ్వు నార్మల్ మనిషివి, అబ్నార్మల్గా ఇంకా ఎక్స్ట్రా నీకు ఎందుకు కావాల్సి వస్తుందని నీకు అర్థం కావట్లేదా? అదొకటి. ఇది కుటుంబపరమైన ఒక సిచ్యువేషన్లో ఒక గౌరవనీయుడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉద్యోగస్తుడు అనే సిచ్యువేషన్లో మనం మాట్లాడుతున్నాం. మామూలుగా రేపులు, గ్యాంగ్ రేపులు జరిగినప్పుడు ఏమంటారు, వాళ్ళకి చదువు లేదు, వెనుకబాటుతనం నుంచి వచ్చారు వాళ్ళు, సమర్థింపు అలా ఉంటుంది. ఇక్కడ ఏం సమర్థిస్తారు, చేయలేదు సమర్థించడానికి. సో మనం అప్రమత్తం అవ్వడం, ఆ ఆడపిల్లల్ని మరింత చైతన్యవంతం చేయడమే, అంతకంటే ఏం చేయలేము. ప్రతి ఆడపిల్లని ఒక్కసారి అలర్ట్ చేయాలి. ఆడపిల్లలు ఏ ఏజ్ వాళ్ళైనా సరే, స్త్రీలు, అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు, అవన వాళ్ళు, పెద్ద వయసు స్త్రీలు, ఎవరైనా సరే ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి. దేనికి కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం కానీ, లొంగిపోవడం కానీ, నమ్మడం కానీ చేయనేకూడదు. రైట్, అంతే. అది తన జాగ్రత్తలో తను ఉండాలి. అంతే రజనీరమ్మ గారు.